హాయ్ హాయ్ వెల్కమ్ టు లలిత టాక్స్. దిస్ ఈజ్ లలిత. సో నేను మీ లలితని. ఇవాళ బిగ్ బాస్ నామినేషన్స్ కి సంబంధించి జరిగిన ఎపిసోడ్ తో పాటుగా సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత నామినేషన్స్ ఈ రెండింటికి సంబంధించి హౌస్ లో ఏమేమి జరిగింది, లైవ్ షోలో ఏం జరిగింది అనేది మొత్తం మీకు ఒక 10-15 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా మీకు మంచిగా అనిపించిన విషయాన్ని కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏదైనా నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. ఐ విల్ రెక్టిఫై అబౌట్ మై మిస్టేక్స్ ఏదైనా ఉంటే కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే హౌస్ లో, సో అందరూ కొంచెం అంటే మన నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఏదో ఆలోచిస్తూ దిగులుగా అట్లా ఉన్నట్లు కనిపిస్తారు. సో కొంతమంది మన హౌస్ మేట్స్ అందరూ వెళ్ళేసి ఏదో కొద్దిగా వాళ్ళని కన్సోల్ చేసినట్లు చూస్తారనమాట. సో దాంట్లో తర్వాత మార్నింగ్ బిగ్ బాస్ హౌస్ లో నిద్ర లేవటమే మార్నింగ్ లేట్ గా లేసారు అనమాట. 10:30 తర్వాత ఏమో లేసారు. 10:30 వరకు కూడా లైవ్ స్టార్ట్ అవ్వలేదు. సో 10:30 తర్వాత లేసారు, మళ్ళీ టైమర్ పెట్టుకొని వంట చేసుకున్నారు అనమాట. సో వంట చేసేటప్పుడు మన శక్తి క్లాన్ వాళ్ళు ఫస్ట్ టైం తీసుకున్నారు. సో వాళ్ళు వంట చేసేటప్పుడు దోశ వేసుకున్నట్లు కనిపించారు. అందులో అయితే మొత్తం మన నిఖిలే వేస్తూ ఉన్నాడు దోశలు అందరికీ కూడా హాట్ ప్యాక్ లో వేసేసి. తర్వాత మన యష్మి కూడా ఉండే. తర్వాత విష్ణు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ కాకపోతే బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారము ఎవరైతే క్లాన్ ఉన్నారో ఎవరి క్లాన్ వాళ్ళు వాళ్ళే వండుకోవాలన్న రూల్ ప్రకారం వాళ్ళు చేసుకోలేదు. తర్వాత మనకి ఆ సో ఇన్ బిట్వీన్ ఇది జరుగుతూ ఉన్నప్పుడు సైడ్ బై సైడ్ ఏం జరుగుతుంటదంటే నబీలును ఆదిత్య ఓం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో నా ఆదిత్య ఓం చెప్తుంటాడు అంటే విష్ణు ఆదిత్య ఓం ఏం చెప్తాడంటే విష్ణు ఇక్కడ అది సో ఇది ఎక్కడో కొద్దిగా పేజ్ మిస్ అయిందనమాట రాసింది. అందువల్ల నేను జస్ట్ ఒకసారి చెక్ చేస్తున్నా. ప్లీజ్ వెయిట్ ఏ సెకండ్. సో ఇక్కడ వీళ్ళు షో అయిన తర్వాత అంటే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నైట్ వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిన తర్వాత మన మణికంఠని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. జైల్లో పెట్టిన తర్వాత అంటే తను మైక్ పగలగొట్టాడు కదా, అందువల్ల అతన్ని జైల్లో పెడతారు. సో తర్వాత నిఖిల్ మణికంఠ జైల్లో కూర్చొని అనుకుంటుంటాడు, ఎందుకు మా ఆడియన్స్ నన్ను సేవ్ చేశారు, అట్ ద సేమ్ టైం హౌస్ మేట్స్ కూడా సేవ్ చేస్తారు కదా, నన్ను జైల్లో ఎందుకు వేశారని అనుకుంటూ ఉంటాడు తనలో తానే. సో ఎందుకంటే మైక్ విరగొట్టాడు కాబట్టి అందువల్ల జైల్లో వేశారనేది నాకు అనిపించింది. సో మణికంఠ చెప్పుకుంటుంటాడు, చేయని తప్పుకి నన్ను జైల్లో పెట్టారు, శిక్ష వేశారు బిగ్ బాస్, ఇది మంచిది కాదు అన్నట్లు ఏదో అనుకుంటుంటాడు. తర్వాత యష్మిని పిలిచి అడుగుతాడనమాట, నేను నిన్ను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, రేపు నువ్వు వాడు గొడవ చేయకు నామినేషన్స్ అప్పుడంటే యష్మి అంటది ఓకే నీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకు, నాకేం ఇబ్బంది లేదు, నీ ఇష్టం అని చెప్పినట్లు అంటది. సో నీకైతే నార్మల్ గానే కనిపించాడు కానీ సరే కిచెన్ లో మళ్ళీ దోశ అంతా వేసుకున్న తర్వాత మళ్ళా ఆదిత్య అంటుంటాడు అనమాట నబీల్ తోటి, అయ్యో నేను 5 వీక్స్ వరకు ఉంటానని నేను అనుకోలేదు, చాలా గ్రేట్ అన్న, ఇది 5th వీక్ కూడా నేను కంటిన్యూ అవుతున్నానంటే ఓకే ఓకే అన్నట్లు అనుకుంటుంటాడు అనమాట. ఆయనకి ఆశ్చర్యంగా ఉందంట, ఆయన 5 వీక్స్ ఉండటం ఆయనకి ఆశ్చర్యంగా ఉంది. అంటే 4 వీక్స్ అయింది, 5th వీక్ కంటిన్యూ అవుతున్నాడు కదా, సో 5th వీక్ వరకు ఉన్నట్లే అనమాట. సో అందుకని చెప్పనేసి అంటుంటాడు అనమాట.
సో తర్వాత నబీలు ఆదిత్య మణికంఠ దగ్గరికి వెళ్ళేసి నామినేషన్స్ గురించి కూడా మళ్ళీ వాళ్ళు చర్చించుకుంటుంటారు. మరి బిగ్ బాస్ ఎందుకో నామినేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళని కంట్రోల్ చేయకుండా నామినేషన్స్ వాళ్ళ ఇష్టం అన్నమాట ఓపెన్ డిస్కషన్స్ జరిగిపోతున్నాయి ఈ సీజన్ లో మాత్రము. సో అది ఎందుకో మరి బిగ్ బాస్ యొక్క అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటో మరి దీంట్లో. సో నిఖిల్ దోశ వేశాడు కదా, నిఖిల్ పృథ్వీ అండ్ యష్మి అక్కడ కూర్చొని దోశ తింటూ ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. అంటే నిఖిల్ తింటుంటాడు, యష్మి పృథ్వీ చూస్తుంటారు అనమాట. సో యష్మి చెప్తుంటది నిఖిల్కి అప్పుడు, అంటే సోనియా లాగా మారిపోయిన యష్మిని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. నిఖిల్ కి చెప్తుంటది అనమాట. అంటే తను విష్ణు అన్నది కదా గాజులు వేసుకున్నావు చీర కట్టుకున్నట్లుంటాడు, అదేదో నిఖిల్ అంటది కదా గాజులు వేసుకోపో వెళ్ళి చీర కట్టుకోపో అన్నట్లు, కాంచన అలాగా అన్నట్లు. సో దాని మీద నువ్వు తనని అడగాల్సిందే విష్ణుని ఎందుకు అట్లాగా మాట్లాడుతుంది అని చెప్తూ అందరి మీద ఏదో చెప్తుంటారు హౌస్ మేట్స్ అందరి మీద. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ బ్యాక్ బిచింగ్ లాగా అనిపించింది. సో అది మాట్లాడటం ఆవిడ ఎందుకో మరి ఆవిడ గేమ్ ప్లాన్ ఏంటో దాంట్లో అయితే అర్థం కాలేదు. అప్పుడు అదే టైంలో యష్మి మళ్ళీ ఇంకో మాట ఉంటుంది, సోనియాని హౌస్ మేట్స్ అందరూ కలిసి ఐసోలేట్ చేశారు, దూరం పెట్టేశారు, వాళ్ళలో కలుపుకోలేదు అన్నట్లు చెప్తుంది. సో యష్మి చేసిన కూడా అదే అనమాట. ఆవిడ శక్తి క్లాన్ లో ఒక 3 days బ్యాక్ అంతకు ముందరే వెళ్ళింది అంతే. ఎందుకంటే ఆ స్వాపింగ్ జరిగినప్పుడు అట్లా వెళ్తుంది. ఐ మీన్ సారీ స్వాపింగ్ కాదు, సీతా క్లాన్ వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు టీం డివైడ్ అయినప్పుడు తను అటు వెళ్తుంది యష్మి. ప్రేరణ ఇటు వచ్చి ప్రేరణ వెళ్తుంది యాక్చువల్ గా, కాకపోతే యష్మి స్వాప్ చేసుకుంటది అనమాట దాంట్లో. సో అప్పటి నుంచే తను అక్కడ చూసి దగ్గర నుంచి చూసి సోనియాని తను మంచిగా అర్థం చేసుకున్నానన్న ఇంటెన్షన్ లో మాట్లాడుతుంటది అనమాట యష్మి. సో కాకపోతే హౌస్ మేట్స్ అందరూ కూడా కావాలని టార్గెటెడ్ గా చేశారు సోనియా అన్న సెన్స్ లోనే మాట్లాడుతుంటది. సో విచ్ ఇస్ వెరీ రాంగ్ అనమాట, వెరీ రాంగ్ పోర్ట్రే. సోనియా ఐ మీన్ మన యష్మి మాట్లాడిందంతా ఆవిడ మాట్లాడిన విషయాలు ఆవిడ మర్చిపోయింది. సో ఇప్పుడు హౌస్ మేట్స్ ని బ్లేమ్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ టీంలో వెళ్ళింది, నిఖిల్ టీంలో వెళ్ళింది కదా. సో అందుకని మిగిలిన పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తుంది. సో అట్లా బ్లేమింగ్ నేచర్ ఉంటే మాత్రం హౌస్ లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఆడియన్స్ లో కూడా నెగిటివ్ అయ్యే ప్రమాదం అయితే ఉంది యష్మికి సంబంధించి. అందులో ఇంకోటి చెప్పుకోవాలంటే యష్మి వాయిస్ విన్నామంటే మనకి హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఎంతో పెద్ద వాయిస్ తో మాట్లాడుతుందో అంత వాయిస్ తో మాట్లాడి మనకి చెవులో రక్తం కారుతావో అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఆవిడ అంత రేజ్ అయిపోయి మాట్లాడేస్తుంది ఏదైనా టాస్కులు అట్లా వచ్చినప్పుడు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మరీ టూ మచ్ గా పెడుతుంది అనమాట. అదేంటో ఒకలాంటి విలన్ లాగా లేకపోతే ఇంకేదో లాగా పెడుతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేటివి అబ్బో అనిపిస్తుంది అనమాట. ఆవిడ కొంచెం ప్లెజెంట్నెస్ అనేది చూపిస్తే బాగుంటది. నాగార్జున గారి షో వస్తుంది, వీకెండ్ షోస్ లో మాత్రమే ఆవిడ టిప్ టాప్ గా రెడీ అవుతుంది, అప్పుడు మంచి ఎక్స్ప్రెషన్స్ అనేది ఇస్తుంటది అనమాట. మిగిలినప్పుడు హౌస్ లో కూడా కొంచెం ప్లెజెంట్ గా ఉంటే బాగుంటదేమో అని నాకు అనిపించింది. సో సోనియాని అందరూ ఐసోలేట్ చేస్తారని చెప్పి అంటారు కదా నిఖిల్ తోటి బ్యాక్ బెచ్చింగ్ చేస్తూ. అప్పుడు నిఖిల్ అంటాడు అనమాట సోనియాని ఐసోలేట్ చేయడానికి రీజన్ ఏమంటేనంట సోనియా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటది, అందువల్ల హౌస్ మేట్స్ కి నచ్చలేదు అన్నట్లు నిఖిల్ జస్టిఫై ఇచ్చుకుంటాడు ఆవిడ ఎందుకు ఐసోలేట్ చేశారన్న విషయం మీద. సో కాకపోతే నాకు అనిపించింది ఈ పాయింట్ లో ఏమంటే సోనియా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండటం అనేది అది రీజన్ కాదు, అందువల్ల ఏమి హౌస్ మేట్స్ ఆమె ఏమి దూరం పెట్టలేదు. యాక్చువల్ గా అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే విష్ణు స్ట్రైట్ ఫార్వర్డ్, విష్ణు అయితే మరీ స్ట్రైట్ ఫార్వర్డ్. తనేం అంటే తన దగ్గర హిపోక్రసీ ఉండదు విష్ణు దగ్గర. అదే విధంగా మన సీత కూడా స్ట్రైట్ ఫార్వర్డే ఉంటది, తను కూడా ఏది చెప్పాలనో అదే చెప్తుంది, స్టాండ్ తీసుకుంటది ఏది చెప్పినా కూడా. సో ప్రేరణ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. నబీల్ అయితే మరీ చెప్పనవసరం లేదు, అస్సలు హిపోక్రసీ కనపడదు. సో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు హిపోక్రసీ చూపించకుండా స్టాండ్ తీసుకునే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే వాళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళకి లేని నెగిటివిటీ వీళ్ళలో ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ ఒకసారి ఇంకొకసారి రివ్యూ చేసుకుంటే నిఖిల్ ఆటకి బాగుంటది అనమాట ఇది. ఎందుకంటే నిఖిల్ హౌస్ మేట్స్ మీద ఇంకా కూడా అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందని పక్కన పెట్టారు అన్నట్లు అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు ముగ్గురు ఐసోలేట్ అయ్యారు, ముగ్గురు గ్రూప్ ఫామ్ అయ్యి గ్రూప్ గేమ్ ఆడినారు అన్నట్లు పోర్ట్రీ అవుతున్న విషయం మాత్రం అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ రోజే మళ్ళీ ఇంకొక సందర్భంలో ప్రేరణతో మాట్లాడేటప్పుడు నిఖిల్ అంటాడు మరి ప్రేరణతోటి మేము ముగ్గురము పృథ్వీ కానీ సోనియా మేము ముగ్గురం కూర్చున్నప్పుడు మేము మాట్లాడుకునేది మా పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటామేమో కానీ గేమ్ గురించి ఏం మాట్లాడడం మేమని అంటాడు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ అనమాట. ఎందుకంటే నువ్వు వెళ్ళింది గేమ్ గురించి వెళ్ళావు,
గేమ్ గురించి మాట్లాడుతూ పర్సనల్స్ కొన్ని షేర్ చేసుకోండి, ఇబ్బంది లేదు. గేమ్ అసలు మాట్లాడకుండా మీరు పర్సనల్స్ మాట్లాడే పని అయితే ఇంకా హౌస్ లోకి వెళ్ళటం ఎందుకు, హౌస్ లో చేస్తున్నది ఏంటి? ఓన్లీ పర్సనల్స్ మాట్లాడుకోవటానికి ఆల్రెడీ ఫస్ట్ వీక్ లో సోనియా చెప్పినట్లు ఇదేం పిక్నిక్ కాదు కదా, మీ పర్సనల్స్ మాట్లాడుకుంటూ మీరు మీ పర్సనల్ స్పేస్ తీసుకుంటూ కూర్చోవటానికి. సో బిగ్ బాస్ మీకు అంతంత డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి హౌస్ లో కూర్చోబెట్టింది మీరు పర్సనల్స్ మాట్లాడుకుంటూ మీ లోకంలో మీరు ఉండటానికి కాదనమాట. సో అదొక్కసారి అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్ అంత డబ్బులు ఇచ్చి ఎందుకు హౌస్ లోకి తీసుకుంటున్నాడు, మీకు అందరికి అంత పేమెంట్ ఇస్తున్నది ఎందుకు? రెండోది మన బయట ఆడియన్స్ కూడా ఇంతంత టైం స్పెండ్ చేసి మీ ప్రోగ్రామ్ చూస్తున్నది ఎందుకనేది అర్థం చేసుకుని ఆ కాంటెక్స్ట్ లో కనుక మీరు ఆడగలిగితే గేమ్ నిజంగానే అది అప్పుడు మంచి సక్సెస్ఫుల్ గా కంటెస్టెంట్ కింద మీరు కనిపిస్తారు. ఫైనల్స్ కి వెళ్ళేదానికి కూడా టాప్ 5 లో కూడా ఉండేదానికి మంచి అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో తర్వాత మనకి నామినేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో నామినేషన్స్ స్టార్ట్ అయినప్పుడు సో మణికంఠ ఏమంటాడంటే నయనికాని నామినేట్ చేస్తాడు మణికంఠ. సో నయనిక ఇక్కడ ఈ 1 వీక్ లో గేమ్ ఎక్కడ కనిపించలేదు, తను ఎప్పుడు బెడ్రూమ్ లోనో లేకపోతే ఇంకో చోట తను ఒక్కటే ఉంటూ ఏదో ఆలోచనల్లో ఉంటది కాబట్టి ఆమె దాన్ని మార్చుకోవాలనేసి నయనికాని నామినేట్ చేస్తాడు. సో నయనికాతో పాటుగా యష్మిన్ కూడా నామినేట్ చేస్తాడు. యష్మిన్ ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తాడంటే జెండర్ మీద వచ్చినప్పుడు మన మణికంఠ అని అంటది అనమాట. యష్మి అంటది కదా, మేము అమ్మ తనని మేల్ కింద కౌంట్ చేయట్లేదు అన్న ఒక టాపిక్ నడుస్తుంది కదా ఇంతకుముందు లాస్ట్ వీక్ లో. సో ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తాడు. చెప్తాడనమాట యష్మి కూడా, నువ్వు నన్ను అంటే నాగార్జున గారు షో స్టార్ట్ అయినప్పుడు నువ్వు అక్కడ సారీ చెప్పకుండా నాకు ముందర సారీ చెప్పుంటే నేను కొంచెం కొంచెం నాకు కొంచెం తేలిక ఉండేదేమో, నువ్వు అంతమంది మధ్యలో షో వేసిన తర్వాత ఆ వీక్ లో నువ్వు వీకెండ్ లో అక్కడ స్టేజ్ మీద వచ్చినప్పుడు చెప్పడం అనేది నాకు కొంచెం బాధించింది అన్నట్లు చెప్తాడు. తర్వాత నయనికాకి పిలిస్తే నయనిక నబీల్ ని తర్వాత వచ్చి విష్ణుని నామినేట్ చేస్తుంది. సో నబీల్ ఎందుకంటే రేషన్ టాస్క్ వచ్చినప్పుడు నబీల్ పాయింట్స్ చూసి ఇచ్చే దగ్గర అంటే ఒక అది ఈక్వల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీను అంటే 2 క్లాన్స్ కి కాంతారాకిను తర్వాత శక్తి క్లాన్ కి ఈచ్ 1 పాయింట్ వచ్చేదన్నమాట. కాకపోతే నబీల్ తీసుకున్నటువంటి డెసిషన్ వలన కాంతారాకి ఐ మీన్ మన శక్తి టీం కి 2 పాయింట్స్ వెళ్ళిపోతాయి, వీళ్ళకి 1 పాయింట్ తో ఉండిపోతారు సీతా క్లాన్. సో అందువల్ల వీళ్ళకి 1 నిమిషం ఆలస్యంగా వెళ్లాల్సి వస్తుంది రేషన్, అందువల్ల తక్కువ రేషన్ తీసుకుంటారు. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నబీల్ ని నామినేట్ చేస్తుంది నైనిక అనమాట. తర్వాత మళ్ళీ సీతని పిలుస్తారు మన బిగ్ బాస్ నామినేషన్స్ కి. సీత అప్పుడు అయ్యో నన్ను పిలుస్తారని నేను అనుకోలేదు, నేను ప్రిపేర్డ్ గా లేను బిగ్ బాస్, నేను మళ్ళీ లాస్ట్ లో చెప్తాను, చీఫ్స్ కూడా నామినేషన్స్ ఉంటాయి నేను అనుకోలేదు అంటేను బిగ్ బాస్ అయితే దానికి ఏం రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇంకా సీత వెళ్ళి నామినేట్ చేయడానికి వెళ్తుంది. సో నామినేట్ చేసేటప్పుడు సీత తర్వాత విష్ణుని మణికంఠని నామినేట్ చేస్తుంది అనమాట. సో నా దగ్గర ఏం పాయింట్స్ లేవు బిగ్ బాస్, నేనేం ప్రిపేర్ అవ్వలేదంటూ మణికంఠ పోస్టర్ తీస్తుంది ఆడేదైతే మనకి ఫైర్ పెట్టారో ఫైర్ లో వేయటానికి. సో అప్పుడు మణికంఠ ఎందుకు నామినేట్ చేసిందంటే మణికంఠని ఏదైతే ఆ సాక్రిఫైస్ ఇష్యూ వచ్చిందో అప్పుడు మణికంఠ వైపు నేను స్టాండ్ తీసుకున్నాను, కానీ మణికంఠ నువ్వు మాకైతే అన్ని నిజాలు ప్రాపర్ గా చెప్పలేదు. సో ఎప్పుడైతే మన స్టేజ్ మీద నాగార్జున గారు ఏదైతే ఆ వీడియో ప్లే చేశారో అప్పుడు చూస్తే దాని ప్రకారం నువ్వు రాంగ్ గా కనిపిస్తున్నావు అక్కడ. సో మాకందరికి కూడా నువ్వు తప్పు చెప్పావు, రాంగ్ వేలో మమ్మల్ని తీసుకెళ్ళావు, సో ఇది మంచిది కాదు అన్నట్లు మణికంఠకి నామినేషన్ ఇస్తుంది. సో దాంట్లో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. సో అప్పుడు సీత ఏదో చెప్తే మణికంఠ చాలా బాగా డీప్ గా హర్ట్ అవుతాడు అప్పుడు, ఎందుకంటే తన చేతులు ఇలా బాడీ ఇలా కలిపినట్లు చెప్తే నువ్వు నా బాడీని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు, అది చాలా తప్పు సీత అంటే. సో అది కొంచెం అట్లా జరుగుతుంది. సీత కూడా ఏదో రిప్లై ఇస్తుంది అనమాట. మళ్ళీ విష్ణుకు మాత్రం ఏమంటే విష్ణు ఎక్కడ పిచ్చింగ్ తీసుకోవట్లేదు, తన ఏదో గేమ్ కి ముందుకు రావట్లేదు, నేను ఆడతాను అన్నట్లు. సో ఇందువల్ల నేను విష్ణుని నామినేట్ చేస్తున్నాను అన్నట్లు చెప్తుంది. విష్ణు కూడా మళ్ళా సో ఆవిడ జస్టిఫికేషన్ ఆవిడ ఇచ్చుకుంటది. తర్వాత నబీల్ ఏమో నయనికాని విష్ణుని నామినేట్ చేస్తాడు. సో నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నయనిక అసలు ఈ వీక్ అంతా హౌస్ లో ఎక్కడా కనిపించలేదు, తన రూమ్ లో అంటే బెడ్రూమ్ లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా లాన్ లో తన లోకంలో తాను ఉంటుంది, ఎక్కడ పార్టిసిపేషన్ లేదా యాక్టివ్ పార్టిసిపేషన్ అన్నది కనిపించలేదు నయనకాల అన్నట్లు చెప్తాడు. తర్వాత విష్ణు కూడా చాలా కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నావు షో నుంచి అన్నట్లు
విష్ణుకి కూడా చెప్తాడనమాట. తర్వాత ఆదిత్య ఓం గారు వస్తారు, నయనికాని అదే విధంగా విష్ణుని నామినేట్ చేస్తారు. సో నయనికాకేమో తనలో అంటే కొంచెం సేమ్ అదే రీజన్ తోటి అనమాట, తను అంటే అందరికీ దూరంగా ఉంటూ ఒంటరిగా ఉంటూ ఎక్కడ ఏ గేమ్ పార్టిసిపేట్ లోని కనిపించలేదని చెప్తూ ఆవిడ పోస్టర్ ని అగ్నిలో వేస్తూ నీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని అగ్నికి ఆగుతైపోతాయి అన్నట్లేదో ఒక డ్రామాటిక్ డైలాగ్ చెప్పి మరీ దాంట్లో వేస్తాడు. తర్వాత విష్ణుకి కూడా చెప్తాడు అనమాట. సో విష్ణుకి చెప్పింది మాత్రం నాకు బాగా నచ్చింది అనమాట. అంటే పాయింట్ ఒకటే కాకపోతే ద వే హీ ప్రజెంటెడ్ హిజ్ నామినేషన్ అన్నది. సో హిజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటే యాజ్ ఎ ఫాదర్ రోల్ లో చెప్పడమో నాకు అనిపించింది ఆదిత్య ఓం చెప్పినప్పుడు. సో నా విష్ణుకి చెప్తూ, విష్ణు ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంటది, సో నువ్వు ఏదైనా ఒక మాట జారే ముందు ఆలోచించుకొని మాట్లాడు, నువ్వు గబాల్ని ఒక మాట అన్నావంటే అది చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందువల్ల నువ్వు మళ్ళీ మాటను వెనక్కి తీసుకోవాలనుకున్నా కూడా వెనక్కి రాదు, అది ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది అది. సో అందువల్ల కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అనేసి మన నిఖిల్ అన్న పాయింట్ అంటే శారీ గాజ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమెని నామినేట్ చేస్తాడు. ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది కూడా దాన్ని. తర్వాత నిఖిల్ కి చెప్పినప్పుడేమో నిఖిల్ విష్ణుని తర్వాత వచ్చి మణికంఠని నామినేట్ చేస్తాడు. సో విష్ణుకి చెప్పిన పాయింట్ సేమ్ అదే అనమాట, చీర గాజులకు సంబంధించి మన నిఖిల్ ని అంటాడు కదా, దానికి తను ఫీల్ అయినట్లు అది చెప్తాడు అనమాట. తర్వాత మణికంఠకేమో ఆ సాక్రిఫైస్ టాస్క్ ఉంది కదా, అగైన్ పాపం అదే పడింది. సో ఆ సాక్రిఫైస్ టాస్క్ లో నువ్వు సాక్రిఫైస్ అయ్యి అంటే అదే తనని గేమ్ లోంచి తీసేసేటప్పుడు ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ లో నువ్వే కదా బయట వెళ్ళిపోయావు, మళ్ళీ మా మీద వేసేసావు, ఆ బ్లేమ్ అంతా మమ్మల్ని తీసుకోవటం అంటే. సో దాంట్లో కూడా చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది వీళ్ళిద్దరికి. సో ఆఖరికి ఇంకా తప్పనిసరి కుదరక అప్పుడు పాపం మణికంఠ సర్లేరా మీ ఇష్టం రా బాబు అన్నట్లు ఇదైపోతాడు. తర్వాత ప్రేరణకి ఇస్తారు. సో ఇక్కడ ప్రేరణ అయితే ఎక్సలెంట్ గా ఎంత అంటే ఎంత ఒకే ఒక పాయింట్ లో చెప్పేసింది అనమాట. మణికంఠని నామినేట్ చేసింది, తర్వాత ఆదిత్య ఓంని నామినేట్ చేసింది ప్రేరణ. మణికంఠకి ఇచ్చిన పాయింట్ ఏమో, మణికంఠ ఏదైతే మనకి సాక్రిఫైస్ ఇదే పాయింట్ పాపం అబ్బాయిని 15 days నుంచి సాధించేస్తుంది మణికంఠది. సో మణికంఠ నువ్వు ఏదైతే నువ్వు సాక్రిఫైస్ అంటున్నావో ఆ టైంలో నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నీకోసం ఎవరు నిలబడరు. సో నీకు నువ్వు స్టాండ్ తీసుకోకుండా నీకు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నావు, అక్కడ వెళ్తే అక్కడ కనిపిస్తుంది మాకు, అదే వీడియోలో అయితే కనిపించింది. సో ఇది నీ శక్తిని నువ్వు తగ్గించుకున్నట్లు, నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకున్నట్లు. సో నీ స్టాండర్డ్ ఏదన్నా ఉండాలి, అవతల వాడు ఎవరన్నా కానీలే, నీకున్నంత వరకు నీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టు, అప్పుడు నువ్వు గెలుస్తావో ఓడతావో సెకండరీ. అది నీ ఎఫర్ట్స్ నువ్వు ముందరే విత్డ్రా చేసుకున్నావు అంటే అది నీకు ఎప్పటికీ ఉపయోగపడదు అది. సో లైఫ్ మొత్తానికి నువ్వు ఇది గుర్తుపెట్టుకో, నీ శక్తి ఎంతవరకైనా ఉండనివ్వలే, నీ ప్రయత్నం మాత్రం నువ్వు ఎక్కడ గివప్ ఇవ్వకూడదు. సో నువ్వు పెట్టుని ఉండాల్సింది. కాకపోతే నువ్వు వాళ్ళు మాట్లాడినప్పటికీ మధ్యలో నీది కూడా ఒక పాయింట్ వచ్చింది కదా, నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటున్నట్లు, అది తప్పు కదా. సో వాళ్ళు సోనియా యష్మి వాళ్ళు చెప్పినప్పటికీ మధ్యలో సరే నా శక్తి వెలికిస్తా వీళ్ళకి అది ఉంది అన్నట్లు నువ్వు చెప్పుకొని మళ్ళీ నువ్వు బ్యాట్ వచ్చేసావు కదా. లాస్ట్ వరకు నువ్వు చెప్పాలి, ఫైనల్ డెసిషన్ వాళ్ళని చెప్పానంటే బాగుండేదన్న ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడుతూ చాలా చక్కగా చెప్పింది. ఆ అబ్బాయికి లైఫ్ లెసన్ అనమాట ఇది మణికంఠకి. సో తర్వాత మనకి ఆదిత్య ఓంకి సంబంధించి ఆయన సరిగా పార్టిసిపేషన్ లేదన్నట్లు చెప్తుంది పాపం. ఆయనేమో ఏజ్ అయిపోయినాడు కదా, సో ఆయనకి ఆయన పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది, గేమ్స్ లో అంత ఎనర్జీ పెట్టట్లేదు అన్నట్లు చెప్తుంది. సో విష్ణుకేమో నయనికని నబిల్ ని విష్ణు నామినేట్ చేస్తుంది. నయనిక యాజ్ యూజువల్, ఎందుకంటే తను ఏదైతే గ్లూమీగా ఉంటుందో చెప్తూ, రెండోది ఏమంటే విష్ణు చెప్పిన పాయింట్ నయనిక దగ్గర, నయనిక ఇక్కడ ఈ క్లాన్ లో ఏదైతే శక్తి క్లాన్ లో ఉంటూనే కాంతార క్లాన్ లో ఉంటూనే శక్తి క్లాన్ కి వెళ్ళి ఇక్కడ ఉన్న విషయాలు ఇక్కడ డిస్కషన్స్ అన్ని వాళ్ళకి లీక్ చేస్తుంది అనమాట. సో ఆ లీక్ చేయటం అన్నందువల్ల వీళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకి కొంచెం అర్థమైపోతాయి. సో విచ్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. గేమ్ ఆడేటప్పుడు నువ్వు ఈ విధంగా ఏదైనా సరే మనకి జరిగినప్పుడు మనం ఏదైనా డిస్కషన్ చేసినప్పుడు మన మధ్యలోనే ఉండాలి, ఆ విధంగా రివీల్ చేయకన్నట్లు చెప్తుంది అనమాట విష్ణు. సో అదే విధంగా నబీల్ కేమో సేమ్ అదే రేషన్ టాస్క్ లో ఇతని వల్ల పాయింట్స్ పోయాయి అన్నట్లు చెప్తాడు. సో అందువల్ల ఓవరాల్ గా ఇంతసార్లు రేషన్ టాస్క్ వలన నబీలు సంచాలకుగా ఉన్నప్పుడు నామినేట్ అయ్యేసరికి ఇంకా ఆఖరికి నబీల్ ఏం చెప్తా అంటే ఎండ్ ఆఫ్ ద డే, సరే నా వల్ల కదా రేషన్ మొత్తం తగ్గిందని మీరు అందరూ అనుకుంటున్నారు, సో ఇట్స్ ఓకే, నో ఇష్యూ,
మీరందరూ తినిన తర్వాతనే నేను తింటాను లాస్ట్ ఏదైతే మిగులుతుందో అది. మిగలకపోతే నో ఇష్యూ, మీ వరకు అయితే మీరు కంప్లీట్ చేసుకోండి, నా వల్ల రేషన్ తగ్గిందని మీరు ఫీల్ అవుతున్నారు కదా అనేసి ఏదో చెప్తాడు కొంచెం ఎమోషనల్ గా. సో అప్పుడు ప్రేరణ అంటే తర్వాత నామినేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నవ్వీలు తినకుండా ఉండేసరికి, అంటే గమ్మున సైలెంట్ గా ఉండేప్పటికీ ప్రేరణ అనే పాప మా అబ్బాయి చుట్టూ తిరిగి తిరిగి అన్నం తినేవారు ఒప్పుకోకుండా అందరితో పాటు కూర్చోబెట్టి తినేలాగా చేస్తుంది అనమాట. తర్వాత యష్మి నామినేషన్ వచ్చింది. యష్మి ఏమో మణికంఠకి, తర్వాత వచ్చి ఆదిత్యకి నామినేషన్ చేస్తుంది. సో మణికంఠని ఎప్పుడు అమ్మాయి అదే చెప్తుంటది పాపం, ఫిజికల్లీ నువ్వు స్ట్రాంగ్ కాదు అన్నట్లే ఆ నెగిటివ్ వే పోర్ట్రే చేస్తుంటది. సో ఆదిత్యకి కూడా పార్టిసిపేషన్ సరిగా లేదన్నట్లు ఆదిత్యని నామినేట్ చేస్తుంది. సో లాస్ట్ లో పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి నయనికని మణికంఠని నామినేట్ చేస్తాడు. సో నయనికకేమో నయనిక అని చెప్తాడు, నువ్వు చాలా ఇమ్మెచ్యూర్ ఉంటావు, చైల్డిష్ గా ఉంటావు, సో అందువల్ల తను ఎక్కడ పార్టిసిపేషన్ లేదన్నట్లు, తను ఏదైనా కొంచెం గ్రో అవ్వాలి అన్నట్లు నయనికకి చెప్తాడు. మణికంఠకి మాత్రం సేమ్ అదే, ఏదైతే సాక్రిఫైస్ ఉందో ఆ టాపిక్ మనసులో పెట్టుకొని అబద్ధాలు చెప్తుంటావు, నువ్వు చాలా బిట్రేయల్ ఉంది నీ దగ్గర, సో అన్నట్లు ఆ విషయం మీద నామినేట్ చేస్తాడు. సో తర్వాత లాస్ట్ లో నామినేషన్స్ అయిపోయినాక ఇద్దరు చీఫ్లు ఉంటారు, సీతాను తర్వాత వచ్చి నిఖిల్. సో వాళ్ళిద్దరిలో కూడా ఎవరికైనా ఒక్కళ్ళని హౌస్ నామినేట్ చేయొచ్చు అనేసి మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా ఇద్దరికి కూడా ఓటింగ్ పెడతారు. అసలు అందరూ నిఖిల్ ని నామినేట్ చేస్తారు, సీత సేఫ్ జోన్ లో ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇవాళ టాస్క్ నామినేషన్స్ అయ్యిందనమాట. సో మనకి నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే విష్ణు నామినేషన్ లో ఉంది, నయనిక ఉంది, మణికంఠ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, ఆదిత్య, నిఖిల్, వీళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. సో మనకి మన నాగార్జున గారు చెప్పినట్లు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే వాళ్ళకి అంటే వాళ్ళని సపోర్టర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఓటింగ్స్ మొదలైపోయాయి. కాబట్టి ఎందుకంటే అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటది కాబట్టి, సో ఎవ్రీ డే ఎవ్రీ అవర్ ఓట్స్ కౌంటింగ్ అనేది ప్రతిదీ కౌంటబుల్ ఇప్పుడు. సో దయచేసి ఎవరైనా సరే ఓటింగ్ వేసే వాళ్ళు ఉంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓటింగ్ వేయటం మాత్రం ఆపకండి, ఓటింగ్ వేయండి. సో అందరికీ కూడా అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ వేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ లలితా టాక్స్ 99. సో థ్యాంక్ యూ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో and share this video. So thank you so much, bye.